రేవంత్ సర్కార్ రైతులకు భారీ షాక్. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పథకం రైతు బంధు. ఈ పథకం రైతులకు ఎంతగానో ఉపయోగపడింది. మొదట రైతులకు పెట్టుబడి సాయం కింద ఒక్కో ఎకరాకు 4,000 రూపాయలు చొప్పున రైతుల అకౌంట్లో జమ చేయగా తర్వాత దీనిని 5,000 రూపాయలకు పెంచారు. ఇలా సంవత్సరానికి 2 దఫాలుగా 10,000 రూపాయలు వారి అకౌంట్లో జమ అయ్యేవి. అయితే 2023లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని రైతు భరోసాగా పేరు మార్చి వారి అకౌంట్లో 15,000 రూపాయలు జమ చేస్తామని పేర్కొంది. అయితే ఇప్పటి వరకు ఈ పథకం అమలు కాలేదు. దీని విధి విధానాలు కూడా ఖరారు కాలేదు. దీంతో పెట్టుబడికి డబ్బులు లేక రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఈ పథకం అమలు చేయాలని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం దీనికి కొత్తగా విధి విధానాలను ఖరారు చేసే పనిలో పడింది. గతంలో రాళ్లు రప్పలు గుట్టలకు కూడా రైతు బంధు ఇచ్చారని, ఈసారి అలాంటి వారికి ఇవ్వడం కుదరదని చెప్పుకొచ్చింది. ఎట్టకేలకు రైతులకు ఇటీవల ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేస్తామని చెబుతోంది. ఎకరాకు 7,500 రూపాయలు జమ చేస్తామని చెబుతోంది. వీటితో పాటు కౌలు రైతులకు కూడా ఈసారి వర్తింపజేయనున్నారు. కూలీలకు కూడా ఏడాదికి 12,000 రూపాయలు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. ఇదిలా ఉండగా తాజాగా పీఎం కిసాన్ విధి విధానాలు రైతు భరోసాకి వర్తింపజేయాలని ప్రభుత్వం సంకేతాలు ఇస్తుంది. 40 లక్షల మంది రైతులకు నష్టం వాటిల్లనుంది. గతంలో 70 లక్షల మందికి రైతు బంధు ఇచ్చామని ప్రభుత్వం తెలుపగా, రైతు బంధు కంటే పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య 40 లక్షలు తక్కువని తెలిపింది. దీంతో ఈ 40 లక్షల మంది రైతు భరోసా దూరం కానున్నారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే అర్హులైన రైతులకు రైతు భరోసాను అమలు చేయాలని కోరుతున్నారు.